ఈరోజు వనపర్తి నియోజకవర్గానికి ఈ మధ్యకాలంలో ఏఐసిసి కాంగ్రెస్ అధిష్టానం గౌరవ మల్లు రవి గారికి బీఫామ్ అలాట్ చేసిన తర్వాత వనపర్తికి ఈరోజు వచ్చిన్నాడు. ఫస్ట్ వనపర్తి ప్రజల తరఫున ఆయనకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు 25,400 చిల్లర మెజార్టీ వచ్చిన్నది. దానికంటే 5 నుంచి 10,000 35,000 మెజార్టీ ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్న మేమందరం తీసుకుని ఆయన గెలిపించే బాధ్యత కూడా తీసుకుంటాం. దాంతోపాటు ఈరోజు ఒక నియంత పాలన, నికృష్ట పాలన, ఒక దరిద్ర పాలన వనపర్తిలో ఆయన ఉంటాడు, హైదరాబాద్లో ఆయన ఉంటాడు. అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఆ నియంత పాలనకెళ్ళి బయటికి వచ్చేసి కాంగ్రెస్ ఎలక్షన్లో ముందే రావాల్సి ఉంటే కొన్ని రిస్ట్రిక్షన్స్, కొన్ని కారణాలతో ఇక్కడ ఆగిపోయిన కౌన్సిలర్లు అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఫస్ట్ వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వెల్కమ్ చెప్తున్నాం, ధన్యవాదాలు చెప్తున్నాం. రాబోయే రోజులలో మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఏమన్నా చేయొచ్చు. వనపర్తి నియోజకవర్గంలో అంతా ఫ్రీ ఎమ్మెల్యే, ఫ్రీ సిస్టమ్ మొత్తం అంతా. మధ్యలో ఓఎస్డీలు ఉండరు, టీఏలు ఉండరు, ఇంకెవ్వరు ఉండరు, వేరే బిరామీలు ఉండరు, దత్తపుత్రులు ఉన్నారు, ఎవరు ఉండరు. డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి రావచ్చు, అందరూ పనులు చేసుకోవచ్చు. వనపర్తి నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే చదువుకున్నాడు కాబట్టి ఆయనకు నేను ప్రతిసారి పోయినప్పుడల్లా మీ సొంత ఊరు అచ్చంపేటలో ఉన్నా కూడా వనపర్తిలో మీరు చదువుకున్నారు కాబట్టి వనపర్తి స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా 10 సంవత్సరాల సీట్లో ఉంటాడు కాబట్టి వనపర్తి నియోజకవర్గాన్ని ఈరోజు ఇక్కడికి వచ్చిన మా పాత కౌన్సిలర్లు కానీ, చేరైన కౌన్సిలర్స్ కానీ అందరం కలిసి వనపర్తి నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసేసి, ఇంతకుముందు కొంతమంది చెప్పుకుంటుండే ఓ నెంబర్ 2 అని, ఆయన నెంబర్ 3 అని, ఆయన నెంబర్ 4 అని. వాళ్ళందరికంటే ముందుకు వచ్చి కొంతమంది కేసీఆర్ మన రేవంత్ అన్న పాలసీ చేసిన తర్వాత, కొడగల తర్వాత వనపర్తి నియోజకవర్గాన్ని డెవలప్ చేసే బాధ్యతను తీసుకుని అందరూ పార్లమెంట్ ఎలక్షన్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు.